we started our exercise right from September 2014. అంటే ఒకటేమో ఇన్ని సంవత్సరాల పరిస్థితులు అంటే దాంట్లో కోసం రమేష్ గారు చెప్పినట్టు హైయర్ ఎడ్యుకేషన్ పాలిటిక్స్ ఇంటూ హైయర్ ఎడ్యుకేషన్ ఇంటూ పాలిటిక్స్ అని ఒక పొజిషన్ పేపర్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ సెకండ్ మంత్ ఆఫ్ తెలంగాణ కౌన్సిల్ ఈ ఆర్గనైజ్డ్ గ్రేట్ డిబేట్ విచ్ వాజ్ వెరీ క్లోజ్. ప్రెస్ను కూడా అలౌ చేయలేదు మేము. నేషనల్ లెవెల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ పిలిచి ఒక పొజిషన్ పేపర్ కోసం తయారు చేయడానికి ఒక ఎక్సర్సైజ్ అనేది. అంటే లుకింగ్ ఎట్ గ్రౌండ్ రియాలిటీ. చాలాసార్లు ఏమైందంటే అకాడమిక్ రిఫార్మ్స్ అని వస్తుంటాయి. అకాడమిక్ రిఫార్మ్స్ వాళ్ళు ఇచ్చిన రిఫార్మ్స్ గ్రౌండ్ రియాలిటీకి దేర్ ఇస్ అ బిగ్ గ్యాప్. దట్ ఈస్ హౌ we see the failure of all the reforms and when it comes to implementation. సో ఈ గ్యాప్ని కూడా ఉండనియకుండా చేయాలి. పొజిషన్ పేపర్ తయారు న్యూ స్టేట్ కోసం పర్టికులర్లీ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ అనే ఉద్దేశంతో we organize 2 series of workshop very close, not open for everyone. పొజిషన్ పేపర్ కూడా తయారు చేసినాము, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆఫ్టర్ దాట్ సిలబస్ రివిజన్ అనేది మొదటి నుంచి ఉద్యమంలో అందరం చెప్తూ వస్తున్నాము. హిస్టరీ పేరు మీద ఆంధ్ర హిస్టరీ చదువుతున్నాము, తెలంగాణ భాష పేరు మీద ఆంధ్ర భాష చదువుతున్నాము అనేది పెద్ద ఎత్తున వచ్చింది. సో దానికి సెకండ్గా అది తీసుకున్నాం. అది ఇప్పుడు జరుగుతున్న విషయం. మీరు అన్నట్టుగా హైయర్ ఎడ్యుకేషన్ గురించి మీ విజన్ ఏంటి అన్నప్పుడు ఇఫ్ యు లుక్ ఎట్ ద వరల్డ్ ఓవర్ వస్తున్న ట్రెండ్స్ ఏంటంటే యూరోప్లో కానీ అమెరికాలో కానీ రీసెంట్గా JNU and Delhi University జాయిన్ అయింది. All faculty are opposing all the new academic reforms, whether it is in the name of UGC, whether it is in the name of MHRD, or whether it is in the name of a global institution. They are opposing all these reforms which are supposed to be imposed upon. They are opposing seriously because ఈ వస్తున్న రిఫార్మ్స్ అన్ని ఎట్లా వస్తున్నాయి అంటే సపోజ్ వన్ ఎగ్జాంపుల్ UGC gave some guidelines. ఆ గైడ్లైన్స్ ఏంటి? చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అన్నారు. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అన్నప్పుడు when they are giving the guideline, they should know the ground reality. There are universities, state universities which are affiliating, which are supposed to control almost 500 to 1000 affiliated colleges. And there are institutions which are very closed, closed compound institutions like central universities, IIMs, IITs. IIMs to IITs ki state university ki if the same formula, if they impose same formula, it won't work. There are problems like this, when we talk about academic reforms, improvement of quality and all that. Quality, reforms, all this should match the ground reality. We are working on it right now. ఆ మ్యాచ్గా అంత కాకపోతే or any reforms or any recommendations or any move definitely becomes a story of failure. So therefore we are trying to generate a debate on any reforms, any requirement in higher education. Initially we thought of schedule. అంటే అంత ఇంగ్లీష్లో మాట్లాడాలని ఏమీ లేదు కానీ సడన్గా వచ్చేస్తుందండి. సో ఈ రిఫార్మ్స్ కనుక గ్రౌండ్ రియాలిటీకి మ్యాచ్ చేయకుంటే ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చినా అది ఫెయిల్యూర్ స్టోరీ అవుతుందనేది మా ప్రకారం అనుకో. దాని మీద మేము వర్క్ చేస్తాం. ఆల్ రిఫార్మ్స్ హైయర్ ఎడ్యుకేషన్లో కానీ స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ ఎట్లాంటి రిఫార్మ్స్ కానీ ఎట్లాంటి మోడల్స్ తీసుకొచ్చినా గ్రౌండ్ రియాలిటీని దృష్టిలో పెట్టుకొని ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అవుతుంది. దేర్ వీ కెన్ ఇంప్రూవ్ క్వాలిటీ అనేది ఫస్ట్. మరి టు అండర్స్టాండ్ గ్రౌండ్ రియాలిటీ అండ్ ఆల్సో ఫ్రేమ్ రిఫార్మ్స్ అనేది ఈ రెండు ఉంటాయి. ఇవి రెండింటిని ఒక డిబేట్ ద్వారా ఫ్యాకల్టీ లెవెల్ కానీ యూనివర్సిటీ లెవెల్ కానీ అకాడమిక్స్ కానీ కన్సర్న్ అసోసియేషన్ కన్సర్న్ పీపుల్ పెద్ద లెవెల్ డిబేట్ జనరేట్ చేస్తే వీ బిలీవ్ ఇన్ డిబేటింగ్ ఆన్ ద ఇష్యూ బిఫోర్ ఇట్స్ ఇంప్లిమెంటెడ్. అది ఇంప్లిమెంట్ రాకముందు జరగకుంటే, ఎందుకంటే చాలా ఫెయిల్యూర్ స్టోరీస్ ఉన్నాయి యూనివర్సిటీలో కానీ ఎడ్యుకేషన్లో కానీ. సడన్గా గవర్నమెంట్ ఒకటి తీసుకొచ్చి యూజీసీ ఒకటి తీసుకొచ్చి ఇంపోజ్ చేస్తుంది, అక్కడికి వచ్చేసరికి ఫెయిల్యూర్ అవుతుంది. దీనికి ఏంటి కారణం అంటే అక్కడ గ్రౌండ్ రియాలిటీని ప్రధానంగా అర్థం చేసుకోవాలి. ఏ రిఫార్మ్స్ అయితే అక్కడ వాటిని ప్రొటెక్ట్ అయ్యి వాటిని ఇంప్రూవ్ చేస్తాయి అనేది
ఇది ఫస్ట్గా తీసుకుంటాను. ప్రతిదానికి వర్క్షాప్స్ కానీ డిబేట్ కానీ పెట్టి దాన్ని పొజిషన్ పేపర్ తయారు చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేయడం, గవర్నమెంట్కి అడ్వైజ్ చేయడం, ఈ రిఫార్మ్స్ అయితేనే క్వాలిటీ ఇంప్రూవ్ చేయగలుగుతాం అనేది ఫస్ట్ మిషన్. సెకండ్ మిషన్, ఇప్పుడు గవర్నమెంట్ కేజీ టు పీజీ అనేది ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలి, దానికి ఒక సపరేట్ టీమ్ ఈజ్ వర్కింగ్ అన్నారు. సో మేము క్వాలిటీని ఇన్ని సంవత్సరాలలో జరిగింది ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ పేరు మీద కంబైన్డ్ గవర్నమెంట్ స్టార్టెడ్ ఓపెనింగ్ కాలేజ్ లైక్ ఎనీథింగ్, ఊవేరాస్ కాలేజ్ సాంక్షన్. దానికి ఒక రేషనల్ ఉంది. ఒక డిగ్రీ కాలేజ్ ఇవ్వాలా, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఇవ్వాలా, ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఇవ్వాలంటే దానికి ఒక మెజర్మెంట్ ఉంది. అంటే పొటెన్షియల్ ఏరియా ఎంత, పాపులేషన్ ఎంత, అక్కడ ఉన్న ఇంటర్మీడియట్ కాలేజీలని, డిగ్రీ కాలేజీలని ఈ లెక్కతోనే కాదు. ఇవి ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇవ్వడం వల్ల ఎక్కడి వరకు వెళ్ళింది అంటే ఇంతకుముందు ప్రొఫెసర్ ముత్యారెడ్డి గారు చెప్పారు, ఈ వీళ్ళ విద్యార్థిని వాళ్ళు ఎత్తుకోవడం, వాళ్ళ విద్యార్థిని వీళ్ళు ఎత్తుకోవడం. అది కాకుండా ఒక కాలేజీ మీద ఇంకొక కాలేజీ కోర్టులోకి వెళ్ళడం, ఇట్లాంటి గందరగోళం జరుగుతుంది. దీన్ని కొద్దిగా రేషనల్ చేయాలనేది సెకండ్ ఇష్యూ. అన్నిటికంటే ప్రధానంగా విద్యార్థుల్ని, అంటే లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్లో విద్యార్థుల్ని క్లాస్ రూమ్, అది ఇంజనీరింగ్ కూడా పట్టింది, విద్యార్థుల్ని క్లాస్ రూమ్కు తీసుకురావడం అనేది ప్రత్యేకమైన స్పెషల్ ఫోకస్ ఆన్ ద బ్రింగింగ్ స్టూడెంట్స్ టు క్లాస్ రూమ్. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ దిస్, స్టూడెంట్స్ క్లాసుకు రాకపోవడం వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి, చాలా నష్టాలు జరుగుతున్నాయి హైయర్ ఎడ్యుకేషన్. సో అది థర్డ్ మిషన్గా మేము ఇట్లా ఒకటి రెండు అనుకొని మేము ముందుకెళ్తున్నాం. ఇది మా ఇప్పటిదాకా మేము అనుకున్న విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రశ్నలు తీసుకున్న తర్వాత డీటెయిల్గా మాట్లాడచ్చు.